ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది, రెండో వివాహం కోసం ఇప్పుడు వచ్చారు మీరు. ఈ మ్యారేజ్ చేసుకున్నాక ప్రాబ్లం ఏంటమ్మా? తను నన్ను వద్దంటున్నారండి. దేనికి కారణాలు ఉంటాయి? రీజన్ తను వేరే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అంటున్నా. చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. తర్వాత తను నన్ను చేసుకునే అమ్మాయి కలిసి ఆ మ్యారేజ్ ని చెడగొట్టారు మేడం. అరే మీ చెల్లి మ్యారేజ్ ని? అవును. పోనింది ఆ అమ్మాయి డివోర్స్ ఇవ్వమనింది. ప్రతి అమ్మాయికి నేను 100 రూపాయలు ఇస్తాను మేడం. పిల్లలకంటండి. మా చుట్టాలందరిలో కూడా అందరికీ తెలుసు, మా ఫ్యామిలీలు మొత్తం కూడా. ఈ రోజు ఫస్ట్ ఫ్యామిలీ అట్లా అయిపోయింది మ్యారేజ్, ఇప్పుడు కూడా అట్లా చేస్తే మేము బతకాలా సమాజంలో, లేకపోతే ఏదైనా వేసుకొని సావాలా మేడం మేము? సమాజంలో నాకు పెళ్లి అయిందని తెలియదు కదా. అంటే ఈ పెళ్లి మీరు సీక్రెట్ పెట్టుకున్నారా? అవునండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ప్రెజర్ చేస్తున్నారని చెప్పి నేను ఏరే పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని వదిలేస్తా, నాకు డివైస్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. చేసుకున్నావు, మోజు తీరింది, 2 పిల్లల్ని కన్నా అయిపోయిందా కదా? ఆయన స్టేటస్ అంటున్నావు, ఆడపిల్లల్ని కంటే స్టేటస్ కాదు అది. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు సంధ్య అండి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. మా ఆయనతో చిన్న చిన్న గొడవల వల్ల డివోర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఆయనకి ఒక పాప, రెండో మ్యారేజ్ చేసుకున్నాము. తనకి 2 అమ్మాయిలు పుట్టారు. సో ఇప్పుడు మాకు 5 years అయిన తర్వాత తను నన్ను వద్దు అన్న రీజన్ తో వదిలించుకుందామని చూస్తున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఏంది ఇప్పుడు మీకు రెండో పెళ్ళి అయింది? అవును మేడం. మీకు మొదటి పెళ్ళి అయింది, ఆయనకు ఒక పాప. అవును మేడం. రెండో పెళ్ళి అయింది, 2 పాపలే. అంటే టోటల్ మీకు 3 పిల్లలు. 3 members. అంటే ఈయనకి 2 పిల్లలు, అంటే ఈయనతో 2 పిల్లలు పుట్టారా? ఆల్రెడీ ఆయనకి 2 పిల్లలు ఉన్నారా? నన్ను చేసుకున్న తర్వాత 2 పిల్లలు. అంటే ఇప్పుడు మీకు 3 ఆడపిల్లలు ఉన్నారు? అవును మేడం, 3 ఆడపిల్లలు. మరి ఈ బాబు? పాప అండి. పాపనా? బాబులా కనిపిస్తున్నారు కదా. అంటే 3 ఆడపిల్లలే కదా, ఒకరినన్నా మగపిల్లల. ఓహోహో, ముచ్చట కోసం వేసుకున్నావా తల్లి? మీకు 3 పాపలు, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది, రెండో వివాహం కోసం ఇప్పుడు వచ్చారు మీరు. ఈ మ్యారేజ్ చేసుకున్నాక ప్రాబ్లం ఏంటమ్మా? తను నన్ను వద్దంటున్నారండి. దేనికి కారణాలు ఉంటాయి? రీజన్ తను వేరే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అంటున్నా. సింపుల్ గా వేరే పెళ్లి చేసుకుంటా అనడం కాకుండా కారణం ఏంటి? అసలు మీ ఇద్దరి మధ్య జరగడానికి ఏం జరిగింది? ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదు. ఆ కారణం ఏంటో మీకు తెలుసు, మీ హస్బెండ్ తెలుసు. అవును. కానీ మీరు మాతో క్లారిటీగా చెప్తే మేము దానికి పరిష్కారం చెప్పగలం. అట్లా మాకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? మీకు పెళ్ళయింది, చక్కగా 2 పిల్లలు పుట్టారు మరి ఆయనతో, కానీ మిమ్మల్ని కాదని ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరు అడిగారా? పోనీ మా క్లారిటీ దేవుడు ఎరుగు, మీరు అడిగారా? అడిగాం మేడం. ఏమన్నారు మరి మీతో? ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు తర్వాత తను ఇంకో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు. అంటే జనరల్ గా మాతో ఉంటారు కదా, ఇంకా చేసుకోరేమో అనుకున్నాను. చేసుకున్న తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆవిడ ఎవరమ్మా? మా మదర్ అండి. నమస్కారం అమ్మా. పాప అసలు చెబుతున్నది అర్థమవుతున్నట్టే ఉంది కానీ ఆ క్లారిటీ రావట్లేదమ్మా. ఇప్పుడు ఏంటి ఆవిడ ఏమంటున్నారు? పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను కాకుండా నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అన్నాడట, అది మీకు తెలుసా? కాకపోతే ఏంటి మేడం, ఫస్ట్ ఈమెకి మ్యారేజ్ చేసాము. అక్కడ ఫస్ట్ భర్తతో కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి ఈమె ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడే విడాకులు ఇచ్చేసాం మేడం. మేము విడాకులు ఇచ్చాక ఆ అబ్బాయి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ మేడం, అన్ని తెలుసు అబ్బాయికి. పెళ్లి కాలేదు అబ్బాయికి కూడా. అయితే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఒప్పించింది మేడం మమ్మల్ని. నేను చేసుకుంటా, మా వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను చేసుకొని మీ అమ్మాయిని చూసుకుంటా మంచిగా అని చెప్పంటే, సరే మా అమ్మాయి పరిస్థితి ఇట్లుంది కదా, సరే చేసుకుంటాడు, తర్వాత అయినా మారుతారులే అని చెప్పేసి ఒప్పుకొని చేసాం మేడం. చేశాక ఇప్పుడు ఏమంటాడు, మా వాళ్ళందరూ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నాకు పెళ్లి కాలేదని తెలిసింది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటా నేను అని ఆ అబ్బాయి చెప్తాడు మేడం. ఈవిడ మీకు ఎలా పరిచయం అండి? ఎప్పటి నుంచి పరిచయం ఈ ఫ్యామిలీ? మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ ఫ్రెండ్సే. మీకు తెలుసా విషయం ముందుగానే పెళ్ళయిందని అమ్మాయికి? ముందుగా ఒక పాప ఉన్న విషయం తెలుసా మీకు? తెలుసు అండి. అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నారా? 5 months ప్రెగ్నెంట్ అప్పుడు నేనే చెప్పానండి, నువ్వు నాకు నచ్చావు, నేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. చాలా మంచి ఉదయం మీది, చాలా మంచి మనస్తత్వం మీది, అర్థమవుతుంది. పెళ్లికి ముందే వాస్తవాలు ఏంటో అన్ని నీకు తెలుసు. తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. అవునండి. చేసుకున్న తర్వాత మరి ఇదేందండి, మళ్ళా ఇదేంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే మా అమ్మ నాన్న వాళ్ళ కోసం కూడా నేను ఉండాలి కదండి. సమాజంలో నాకు పెళ్ళి అయిందని తెలియదు కదా. అంటే ఈ పెళ్లి మీరు సీక్రెట్ పెట్టుకున్నారా?
అవునండి. సీక్రెట్ పెట్టుకున్నాడా? సీక్రెట్ ఏం లేదు సార్, అందరికి తెలుసు. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్నని ఎవరిని మాకు చూపించలేదు. నా ఇష్టపూర్వంగా నేను చేసుకుంటా అనేసి ఈమె భార్య అని అందరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ప్రెజర్ చేస్తున్నారని చెప్పి నేను నేరే పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని వదిలేస్తా, నాకు డివైస్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. తెలుసు తెలుసు అంటున్నారు. కేవలం ఇదంతా మీ సైడ్ మాత్రమే తెలుసా, వాళ్ళ సైడ్ తెలుసా? ఏం బాబు మీ సైడ్ తెలుసా? తెలీదు. అది సార్ అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళ సైడ్ ఈ అబ్బాయి వచ్చాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, అందరికి తెలుసు. అక్కడ అన్ని దాచాడు, వాళ్ళ కుటుంబంలో మొత్తం దాచేశాడు. దాచడానికి రీజన్ ఏంటి? పెళ్ళి అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. చెప్పండి. పెళ్లి ఎందుకు అంత గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టి అంత గ్రాండ్ గా చేసుకుంటారు? ఒక 100 మందికి పిలిచి ఎందుకు చేసుకుంటారు? 100,000 మందికి పిలిచి ఎందుకు చేసుకుంటారు? మన ఇష్టపడి చేసుకునేది పెళ్లి. ఇష్టపడి పెళ్లి చేసుకునేది కాదు, నలుగురికి తెలవాలి. నువ్వు పెళ్లి అయినట్టు నలుగురికి తెలిస్తే అప్పుడు బాగుంటది. పెళ్లి చేసుకున్నట్టే మీ సైడ్ ఉంటావు, ఇటు పెళ్లి అయినట్టు ఇటు ఉంటావు అంటే ఇదంతా డ్రామాలు అనుకుంటున్నావు ఏంది? జోక్స్ అనిపిస్తుందా నీకు? అలాంటి వాళ్ళు చేసుకోకూడదు ఉండే. ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేసేది. ఆవిడ లైఫ్ లోకి వచ్చి మళ్ళీ నీ వల్ల మళ్ళీ ఇంకా 2 సంతానాలు అయ్యి ఇదంతా ఏంది? పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా మీ అమ్మ నాన్న ఒప్పుకోరు, మీ ఫ్యామిలీ ఒప్పుకోదని? అంతా అయిన తర్వాత ఇదే మా ఫ్యామిలీ ఒప్పుకోదని తెలుసు సార్, కానీ ఆ అమ్మాయి నేను చూడంగానే నచ్చింది, అందువల్ల చేసుకుందాం అనుకుని చేసుకున్నాను సార్. చేసుకున్నావు, మోజు తీరింది, 2 పిల్లల్ని కన్నా అయిపోయిందా కథ? ఇది సార్ నేటి సమాజంలో జరిగేది ఏంది అంటే వీళ్ళు ఎదుటి పర్సన్స్ ఏమైనా ఏం చేస్తారంటే మేడం, మాకు ఇది జరిగింది అని చెప్పుకుంటారు. వాళ్ళు చూపించే ఓదార్పు వీళ్ళకి ఎంత మంచిగా ఓదార్పు అంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే నా కోసం ఒకడు ఉన్నాడు అంటారు. కానీ అదే వీక్నెస్ ని వీళ్ళు క్యాచ్ చేసుకొని వీళ్ళు కూడా అలానే చేసి వదిలిపడేస్తున్నారు. అయినా ఇక్కడ నాకు ఒక డౌట్, క్లారిటీ చేయండి. ఆ అమ్మాయిని చూడగానే నచ్చింది, అటుపక్క ఫ్యామిలీని ఒప్పించుకున్నారు, మంచి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఇంత పెద్ద సిచ్యువేషన్ని, జీవితంలో ఒక్కసారి జరిగే సంతోషాన్ని అంత సీక్రెట్గా మెయింటైన్ చేసి మీ ఫ్యామిలీలో చెప్పకుండా ఇప్పటి వరకు మెయింటైన్ చేశారంటే అసలు రీజన్ ఏదో ఉంటుంది. ఆ రీజన్ ఏంటి? మా ఫ్యామిలీ చెప్తే నేను తరిమేస్తాను మేడం. పెళ్లి చేసుకుంటా అంటే ఏ ఫ్యామిలీ తరమదండి? ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి అయింది. నీకు తెలుసు కదా పెళ్లి అయిందన్న విషయం. నీకైతే దాచిపెట్టయితే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలే కదా. నువ్వు ఒక జ్ఞానిలాగా అస్సలు మాట్లాడతలేవు, నిజంగా చాలా జ్ఞానంగానే ఉన్నావు మేడం. నేను రీసెంట్ గా మా ఫ్యామిలీలో అమ్మాయితో పెళ్లి అయిందని చెప్పాను మేడం. ఈమె గురించి చెప్పారు మీ ఇంట్లో? చెప్పాను, మా ఇంట్లో చెప్పాను. చెప్తే మా వాళ్ళు బాగా సీరియస్ అయ్యి నన్ను తరిమేస్తా అని చెప్పాడు, నన్ను కొట్టి తరిమేశాడు. మీ అమ్మ మీ నాన్న సీరియస్ అయ్యారు. దాని తర్వాత చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది. తర్వాత తను నన్ను చేసుకునే అమ్మాయి కలిసి ఆ మ్యారేజ్ ని చెడగొట్టారు మేడం. అరే మీ చెల్లి మ్యారేజ్ ని? అవును. మరి నేను తప్పు చేసినప్పుడు నా చెల్లి మ్యారేజ్ ఎందుకు చెడగొడతారు మేడం? కాదమ్మా, నువ్వు ఏ రివెంజ్ తీర్చుకోవాలన్నా ఇతని మీద తీర్చుకో. మేము కూడా నీకు సపోర్ట్ గానే ఉండేవాళ్ళం. కానీ నువ్వు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని, ఇతను చేసిన తప్పు ఆ అమ్మాయికి ఎట్లా శిక్ష వేస్తావు? ఆ పిల్ల ఏం చేసింది? ఒక ఆడపాప జీవితం అండి పెళ్లి పీటల మీద ఆగిపోవడం అంటే ఎంత బాధాకరం. అంటే మీరు అలా చేయడానికి రీజన్ ఏముంది? నేనైతే క్యాన్సిల్ ఏం చేయలేదు మేడం, నేనేం చెప్పలేదు. ఒకవేళ తనకి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఉంది కదా, తను ఏమైనా చేసి ఉండొచ్చేమో అని నా అనుమానం. ఒకవేళ నేనే చేశాను అని తను అనుకుంటే ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించమని. ఓహో, మీరేం చేయలేదు అయితే? మీరు వెళ్ళలేదు అసలు అక్కడికి? వెళ్ళలేదు. నువ్వే చెప్పించావు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? నాకు కాబోయే అమ్మాయి ఫియాన్సీ చెప్పింది. అమ్మాయిని తీసుకొని రా, మేమే చెప్పినవని చెప్పేసి మా అమ్మాయి వచ్చిందని చెప్పేసి తీసుకొని రా, నువ్వు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రూఫ్ చెయ్యి. మీ ఫియాన్సీ చెప్పింది కదా నీకు ఈ అమ్మాయి వల్లనే అని. తర్వాత ఏమని చెప్పింది? విడాకులు కూడా ఇచ్చేసాయి, మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పిందా? అవునండి. నీకు ఎక్కలేదా బుర్రకి? మన ఇద్దరం కలుస్తుందామని అనుకోవడానికి ఆ అమ్మాయిని దూరం చేస్తుందన్న తెలివి నీకు తట్టలేదా? ఎక్కడ ఆలోచించావు నువ్వు? 2 పిల్లల తండ్రివి, ఆ మాత్రం తెలివి లేదా నీకు? ఆ పిల్ల రాబోయే పిల్ల కూడా మేడం ఈ పెళ్ళి 2 పిల్లలు ఉన్నారని తెలిసి కూడా అట్లా చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏం డిసైడ్ అవుతున్నారో, ఎందుకు డిసైడ్ అవుతున్నారు? ఇట్లాంటి వాళ్ళే దొరకరా? ఆడపిల్లలు లేక కనపడక చేసుకుందామంటే మగపిల్లలు ఎంతెంత చక్కటి ఆస్తిపరులైనా ఆడపిల్లలు లేక బాధపడుతుంటే, ఉన్న ఈ ఆడపిల్లలేమో ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకొని వెనకలు పడుతున్నారు. ఏంటండి నాకు అర్థం కాదు. ఏమో మరి ఇంకా వాళ్ళు కూడా తల్లిదండ్రులు కలిసి ఏం చెప్పారు మరి సంబంధం మాట్లాడేటప్పుడు? అయినా మీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసు కదా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు, ఇంకొక పాప ఉంది, 3 కలిసి ఉన్నారు, ఇంకొక జీవితాన్ని నాశనం చేయకూడదు అన్న తెలివి మీ తల్లిదండ్రులకైనా లేదా? కూర్చొని మీరు మాట్లాడుకోలేదా? పోనీ నువ్వైనా అడగలేదా అమ్మ ఎందుకు అలా చేస్తున్నారు? మరి తను ఒక మనిషే కదా, 3 పిల్లలు ఉన్నారు, నా తరపు నుంచి కూడా 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లల జీవితాలు నేను ఎందుకు నాశనం చేయాలి అని నీకు అడగాలని అనిపించలేదా?
నువ్వు అంత ఇష్టపడి ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా, అనిపించలేదా చెప్పు? అది మా రెస్పెక్ట్ సంబంధించిన విషయం మేడం. జీవితాల కంటే ఎక్కువ రెస్పెక్ట్ అయిపోయింది నీకు. అంటే నీ రెస్పెక్ట్ తగ్గదు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావు నీ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, నేను ఆల్రెడీ రెండో వివాహం చేసుకున్న అమ్మాయిని, అండ్ అమ్మాయికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఆమె నేను చేసుకున్నా అని తెలిస్తే నా పరువు ఎక్కడ పోతుందో, నా రెస్పెక్ట్ ఎక్కడ తగ్గిపోతుందో, నా రెప్యుటేషన్ పోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అలాంటిది ఏం జరగదు. టు బి ఆనెస్ట్, ఈ రోజుల్లో ప్రపంచం చాలా మారిందండి. ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటున్నారు. మీ గురించే పట్టించుకుంటా, మీ గురించే రోజు రీసెర్చ్లు చేసేంత టైం ఎవరికి లేదండి. నేను కాదు సార్ అనుకునేది, మా అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న అయినా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాంటప్పుడు మరి ముందుగా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసినోడివి, అంత ఘనంగా అమ్మాయిని ఉద్ధరిద్దాం అనుకునేటోడివి, ముందుగా ఇంట్లో చెప్పనుండే, చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి నువ్వు? నేను చెప్పాను మేడం. మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా. అదేదో ముందే మీ ఇంట్లో చెప్పండి ఉంటేవి, చెప్పిన తర్వాత కొంచెం టైం తీసుకొని పెళ్లి చేసుకునేది ఉంటేవి. ఓవర్ స్మార్ట్ సార్, ఓవర్ స్మార్ట్. నాకు ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది. నువ్వు ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇంత ఆలోచిస్తున్నావు, తల్లిదండ్రులు రెస్పెక్ట్ అని ఆలోచిస్తున్నావు కదా, అబ్బాయి కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా? అబ్బాయిని కనడానికి, వారసత్వం నన్ను అందించడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తాం కదండి. ఆబ్వియస్లీ, డౌట్ క్లియర్ సార్. ఈ అబ్బాయికి వారసత్వం కావాలి, అందుకోసమే ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు, అందుకే ఇంకా పెళ్లి కావాలి. మేబీ ఇద్దరు ఆడపిల్లలు. కరెక్ట్ అంట. మరి నువ్వు అంతా ఆలోచించేటోడివి, అబ్బాయి కోసం మాత్రమే ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలని ఆలోచించేటోడివి, ఆ ఇద్దరిని ఆడపిల్లలు కన్నావు కదా, వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నాను? అదే కదా మేడం, నేను సింగిల్ గా ఉన్నాను మేడం. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తెలిస్తే నా స్టేటస్ పోద్ది. అలాగే నేను నా వల్ల ఇద్దరు పిల్లలు అమ్మాయి కనిందని మీరు అంటున్నారు కదా, పోనింది ఆ అమ్మాయి డివోర్స్ ఇవ్వమనింది, ప్రతి అమ్మాయికి నేను 100 రూపాయలు ఇస్తాను మేడం. పిల్లల కంటండి. ఏమన్నా హాస్పిటల్లో ఏమన్నా మెడికల్ ఖర్చు అయితే నన్ను అడగమనింది, అప్పుడు కూడా నేను ఇస్తాను. లేదా నాకు డైవర్స్ ఇవ్వమనింది, నేను 5 లక్షలు ఇస్తాను, డైవర్స్ ఇవ్వమనింది. అంటే దీన్ని బట్టి నీ ఉద్దేశం ఏం తెలుసా? ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు కనాలి, వాళ్ళకి 5 లక్షలు లేకపోతే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసుకోవాలి, వాళ్ళకి ప్యాంపర్లకి పాలకి డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇంకెవరికి ఇంకా పెళ్లిళ్ళు వద్దు, సంసారాలు వద్దు, కలిసి బ్రతకాలన్న కోరికలు వద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోజుకు 100 రూపాయలు అంట. ఆయన స్టేటస్ అంటున్నావు, ఆడపిల్లలు కంటే స్టేటస్ కాదు అది. అదేదో ముందుగా నువ్వు అమ్మ ఇద్దరు పిల్ల, ఒక పాప తల్లి అని తెలిసి వాళ్ళ ఇంటిని ఏదో ఉద్ధరిద్దామని వెళ్ళుకున్నప్పుడు అది స్టేటస్ కాదా? ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఇద్దరు ముందుకు వచ్చి వారసత్వం లేరు అనేసరికి నీకు స్టేటస్లు గుర్తొచ్చాయా, రెస్పెక్ట్లు గుర్తొచ్చాయా? ఇప్పుడు మాట్లాడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నావు, ఆమె కూడా మళ్ళీ ఆడపిల్లలే పుట్టారనుకో, ఆమెను కూడా వదిలేసి ఆమెకు 5 లక్షలు ఇచ్చి రోజుకి 100 రూపాయలు ఇచ్చేసి హాస్పిటల్ చూసుకొని వదిలేస్తావా? ఆమెను కూడా ఇంకొకరిని చేసుకుంటావా? గ్యారంటీ ఇస్తావా మాకు? చెప్పు. బాబుని పుడతాడని ఇస్తావా బాబు? ఆలోచించి మాట్లాడి. ఇప్పుడు నీకు రోజుకు 100 రూపాయలు ఇస్తాడంట, పిల్లలకి 100 రూపాయలు ఇస్తాడంట, లేదంటే తనకి డివోర్స్ అనేది నువ్వు ఇచ్చేస్తే నీతో విడిపోతాడంట, వేరే పెళ్లి చేసుకుంటాడట. అన్ని విన్నావు కదా, ఏందమ్మా? కలిసి ఉందామని అనుకుంటున్నాం మేడం, ఆయన ఎందుకు వద్దంటున్నాడో అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా కలిసి ఉందామని అనుకుంటున్నావు, అన్ని లక్షణాలు విన్నాక కూడా. నేను మాత్రం కలిసి ఉండలేను మేడం, నాకు డివోర్స్ కావాలి. నీకు ఒకటి అర్థమవుతుందా ఆయన ఏమని ఆలోచిస్తుండు? ఆడపిల్లలు నాకు వద్దు, నాకు వారసత్వం కావాలి, నా తల్లిదండ్రుల విషయంలో నువ్వు గొప్ప అని చెప్పించుకోవాలి. నీ సావు నువ్వు ఏడైనా సావు, నీ పిల్లలు ఏడైనా సావని, నీకు కావాల్సిన ఖర్చులు నేను ఇస్తా అంటున్నాడు. నీకు ఓకేనా? కాదు మేడం, అలాంటప్పుడు పాప డివైస్ అయ్యేటప్పుడు, ఫస్ట్ పెళ్లి అయినప్పుడు డివైస్ అయ్యి కడుపుతో ఉన్నప్పుడు చేసుకుంటాను, అప్పుడు ఎందుకన్నాడు? ఏదో మా వాళ్ళు ఏదన్నా ఏది చేసినా నేను మాట్లాడతా, నాది బాధ్యత అన్నప్పుడు ఇవాళ అమ్మ నాన్న ఆ నుంచి గుర్తొచ్చారు వాళ్ళు. నీకు అమ్మ నాన్న ఆ రోజు తెలియదా? మా అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మ నాన్న తెలియదా నీకు? అప్పుడు నేను అనుకునేటప్పుడు ఫస్ట్ మీ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది కాబట్టి, తర్వాత కూడా ఇచ్చిన వాటికి ఆడపిల్ల ఏంది, మగపిల్ల కాడేంది? మీ అమ్మ కూడా అట్లానే, మీ చెల్లె మీ అక్క పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని వదిలేస్తే అట్లే ఊకుంటారా జనాలు? ఆడపిల్ల దేవుడు ఇచ్చింది ఎట్లయినా, అబ్బాయో అమ్మాయో దేవుడు ఇచ్చిన వాళ్ళు చూసుకోవాలా. నువ్వేమన్నావు? మీ అమ్మాయిని నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాం మేడం, నేను మంచిగా చూసుకుంటాను, నేను ప్రైవేట్ టీచర్గా చేస్తాను మేడం, ఈ అమ్మాయి పాప బయట పనికి వెళ్ళదు, నేను ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టాలని. నాకు 2 ఆడపిల్లలు, ఇద్దరికి మ్యారేజ్ చేస్తా, ఈ పిల్ల జీవితం ఎట్లుందని చెప్పేసి నేను ఏదో చిన్న పని చేసుకొని వీళ్ళిద్దరిని పోషిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కాకుండా 3 పిల్లలు, ఈమె మేము 5 తల్లి 5 బతకాలి, ఆడని తెచ్చి పెట్టాలి మేడం. నేను అమ్మాయి బయటకు వెళ్ళాలంటే అమ్మాయి పిల్లల్ని వేసుకొని బయటకు వెళ్ళిద్దా? 3 పిల్లల్ని వేసుకొని తనన్నా వెళ్ళాలా, లేకపోతే నేనన్నా వెళ్ళాలా? ఇప్పుడు నువ్వు అన్ని మంచి మాటలు చెప్పి ఆ రోజు మమ్మల్ని ఒప్పించేసి, మా చుట్టాలందరిలో కూడా అందరికీ తెలుసు, మా ఫ్యామిలీలు మొత్తం కూడా, ఈ రోజు ఫస్ట్ ఫ్యామిలీ అట్లా అయిపోయింది మ్యారేజ్, ఇప్పుడు కూడా అట్లా చేస్తే మేము బతకాలా సమాజంలో, లేకపోతే ఏదైనా వేసుకొని సావాలా మేడం మేము?
చెప్పు. చెప్పు, నువ్వే చెప్పు. మరి డివోర్స్ ఇస్తా అంటున్నావు కదా, రేపు చేసుకునే ఆమె కూడా అట్లానే నువ్వు చేసుకుంటా అంటే మేము అనుకున్నాం కదా, పెళ్లి అయితే ఎవరైనా మారతారు అనుకున్నాం మేడం. ఇంత కటిగా చేసుకుంటా అని చెప్పేసి అనుకోలేం మేము. అది మా ఇద్దరి మీద సంబంధం, మీరెందుకు వస్తున్నారు? నేను ఒప్పుకుంటానే కదా నా బిడ్డ నువ్వు పెళ్లి చేసుకుంది. ఇక్కడ కూడా నీ ఫియాన్స్ ఏమని ఆలోచించింది? ఇప్పుడు ఈవిడకు పుట్టిన 3 పిల్లలు, వీళ్ళ 4, మళ్ళీ తనకు పుట్టిన ఇంతమందిని పోషించాలంటే ఈయన దగ్గర ఆస్తులు ఉండాలి, లేకపోతే గట్టిగానే సంపాదించాలి, నా డబ్బులన్నీ వాళ్ళకి ఎందుకు చెందాలి అని ఆలోచిస్తుంది కాబట్టి డైవర్స్ ఇవ్వమంటుంది. అది నీకు తట్టట్లా. ఒకటమ్మా, డైవోర్స్ ఇవ్వడం అనేది నువ్వు ఏదైతే ఆలోచన నీ మైండ్ లో తీసుకొచ్చుకున్నావో, కేవలం 2 ఆడపిల్లలు పుట్టినందుకు నువ్వు డైవోర్స్ అని ఒక అభిప్రాయం తీసుకొచ్చినావు. స్టేటస్ కూడా మ్యాటర్. స్టేటస్, రెస్పెక్ట్ 2 కావాలంట. నీకు స్టేటస్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, అవన్నీ కూడా వస్తాయి. నువ్వు జైలుకి వెళ్ళడానికి వస్తాయి. నువ్వు జైలుకి వెళ్ళావు అనుకో, ఆటోమేటిక్లీ అన్ని వచ్చేస్తాయి. ఏమైతుంది తెలుసా? ఈవిడ ఇక్కడ సింగిల్ లేరు, మేమందరం ఉన్నాం. మాతో పాటు స్వయంగా ఈమె రాకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయించి నిన్ను జైల్లో పెట్టియకుంటే మేము ఊరుకోం. నీలాంటోడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీ పరువు అనేది ఆ విధంగా పోవాలి. అరే, పెళ్ళైన మహిళను పెళ్లి చేసుకొని ఆమెని మోసం చేసి 2వ పెళ్లి చేసుకోబోతున్నాడు, ఈ విషయం లోకానికి తెలియకుండా చేయాలనుకుంటున్నాడు, ఒక క్రిమినల్ థాట్ లో ఉన్నాడు మనిషి అని నిన్ను మొత్తం బట్టబయలు చేస్తాం. పేపర్లలో వచ్చేటట్టు చేస్తాం. నీ స్టేట్మెంట్ నీ గురించి పేపర్లలో వస్తుంది. అప్పుడు నీకు హ్యాపీయా? నీకు ఎవరిస్తారు పిల్లలు? మేము చూస్తాం. అసలు మీరు ఎందుకు వస్తున్నారు సార్ మా లైఫ్ లో? మేము ఎందుకు వస్తున్నామా? ఒక ఆడామిని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊకోవాలా? అని నీలాంటి ఏమన్నా చేసుకోవచ్చు అమ్మాయిల మీద? అది మా భార్యాభర్తల విషయం సార్. భార్యాభర్తల విషయం దాటొచ్చింది మా దగ్గర, మీ దగ్గర నుంచి దాటి మా దగ్గరకు వచ్చింది సొల్యూషన్ తీసుకురమ్మని చెప్పి. ఇక్కడికి వచ్చింది అంటే బట్టబయలు అయిపోయింది. ఇక్కడ న్యాయం కోసం వచ్చారు కాబట్టి మేము ఇన్వాల్వ్ అయ్యాం. అర్థమవుతుందా? మేమని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం, నీకు రెస్పెక్ట్ ఇచ్చి. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ స్టేజ్కి వెళ్ళింది అనుకో, తోంతరేసి అక్కడ వేరే లెవెల్ ఉంటుంది. అక్కడ నుంచి లాస్ట్ లెవెల్కి వెళ్ళింది అనుకో, జైల్లో కూర్చుంటాం. మీరు కేవలం ఆ అమ్మాయి సైడ్ మాత్రమే ఆడిస్తున్నారు. నా వైపు మీరు ఆలోచించట్లేదు. నీ వైపు ఆలోచించాలంటే నువ్వు పరువు కోసం చూస్తున్నావు. నువ్వు పరువు కోసం ఆలోచించే వాడివైతే ముందు నుంచే నువ్వు జాగ్రత్త పడాలి. చేసుకోకూడదు అలాంటప్పుడు. ఎందుకు చేసుకున్నావు? చేసుకుని అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నావు. ఇప్పుడు అమ్మాయి ఏమవ్వాలి? చిన్న పిల్లలు ఉన్నారు అమ్మాయికి. చూడండి, మీ చెల్లెకి ఇలా అయితే మీరు ఊకుంటారా? మీ ఫ్యామిలీలో ఎవరికైనా అయితే మీరు ఊకుంటారా? ఇప్పుడు మీరు ఫియాన్సీ అంటున్నారు కదా, ఆవిడ మీ రిలేటివా లేకపోతే బయట అమ్మాయా? ఎవరు చూసిన సంబంధం అది? మా అమ్మ నాన్న చూసి. మీ అమ్మ నాన్న చూసిన సంబంధం. అమ్మ, మీరు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించారా? అసలు మాట్లాడలే మేడం. ఇప్పటి వరకు మాట్లాడలేదు. వాళ్ళతో నీకు సంబంధం లేదు, మేమే మొత్తం బాధ్యత అనేసి అని చెప్పిండు మేడం. ఇప్పుడు 3 పిల్లల్ని వదిలిపెట్టేసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటా అంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటి మేడం? మరి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా తీసుకురమ్మనండి మేడం. అలాంటప్పుడు నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే, ఈ అబ్బాయి అసలు ఈ అమ్మాయి విషయం ఇంట్లోనే చెప్పాలి. ఇక్కడ ఎలాగో 3 ఆడపిల్లలు అయిపోయారు, వీళ్ళ నేనెందుకు పోషించాలి, మంచి ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అనుకున్నాం. మళ్ళీ కట్నం వస్తుంది, అమ్మాయి వస్తుంది, ఇంకొక పిల్లగాను కానొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు అనుకుంటున్నాం. అసలు మీ కుటుంబంలో తెలియదు నీకు ఈ విషయం? చెప్పాలా? అది చెప్పాలా? ఇది కంప్యూటర్ అనుకుంటున్నాడు మేడం, రీస్టార్ట్ చేద్దాం. కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది కదా, మన లైఫ్ ని రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాడు ఫ్రెష్ గా. చూడండి బాబు, మేము మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నాము. మీ లైఫ్ మీకు ఎంత ఇంపార్టెంటో, మీ స్టేటస్ మీకు ఎంత ఇంపార్టెంటో, వేరే వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్, వేరే వాళ్ళ స్టేటస్ కూడా వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే మేము స్వయంగా మీ అమ్మ నాన్న దగ్గరకు వచ్చేసి వాళ్ళకి వివరించి, వాళ్ళ హట్టు కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి సంక్లిప్తంగా చెప్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒకటే అంటున్నా, మీరు ఈవిడని వదిలిపెట్టడం అనేది థాట్ మీ మైండ్ నుంచి తీసేయండి. మీరు అది తీసేస్తేనే మీకు ఓకే అవుతుంది. ఒక విషయం చెప్పండి, ఎప్పుడైనా మీ భార్య పర్సనల్ గా మీ మీద కోపగించడం కానీ, మీరు అడిగిందలా చేసి పెట్టకపోవడం కానీ, మీరు ఇచ్చిన ఆర్డర్ ని ఒబే చేయడం కానీ చేసిందా చేయలేదా? మీ మాట ఎప్పుడైనా దాటిందా? ఇంతకన్నా మంచి వైఫ్ వస్తుందా మీకు? ఈ రోజులలో పెళ్లిళ్ళు దాట అయిపోయింది. ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు, రేపు నచ్చలేదని వెళ్ళిపోతున్నారు. అలాంటి సమాజంలో ఇంత మంచి ఆవిడ మీకు దొరికింది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి మీరే కావాలని ప్రాధాయపడుతుంది. ఇలాంటి అమ్మాయిని మీరు వదులుచుకుంటే పాపం తగ్గుతుంది. పాపం మీకు కాదు, మీకు రాబోయే వాళ్ళకి తగులుతుంది ఖచ్చితంగా. కర్మ అనేది అట్టిగా పోదు, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కొడుతుంది. అది అర్థమైంది? అన్యాయం చేయకండి అమ్మాయిని, ఆ పిల్లల్ని అన్యాయం చేయకండి. మీరు అనుకుంటుండొచ్చు, కన్నది మేం కాదు, పొట్టగోయించుకుంది మేం కాదు, మేము కష్టపడలేదు, మేము మొయ్యలేదని మీరు అనుకుంటుండొచ్చు మగవాళ్ళగా. కానీ ఆ బాధ కన్న తల్లికే తెలుస్తుంది. ఈ బాధ కూడా నువ్వు ఒక్కసారి మీ తల్లికి చెప్తే తనకి కూడా అర్థమవుతుంది. అరే, ఒక ఆడపిల్ల జీవితం నా కొడుకు నాశనం చేశాడు అనని. ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. తెలిసిన రోజు ఏం చేస్తావు? ఎన్ని రోజులు దాచిపెడతావు? తర్వాత నీ తల్లి బాధపడదా? అరే, 3 ఆడపిల్లల్ని జీవితం నాశనం చేశాడు నా కొడుకు అనని ఆ రోజు నీకు స్టేటస్ అడగదా? ఈ స్టేటస్ ఏంది నువ్వు చూపించుకోలేవా? అప్పుడే ఎలా ఇస్తావు రెస్పెక్ట్ని చెప్పు? కొంచెమన్నా ఆలోచించు. తర్వాత కూడా ఏం జరుగుతుందని ఆలోచించు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆలోచించకు.
చూడండి బాబు, ఒకటే చెప్తున్నా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఒప్పుకోకపోతే మాత్రము మ్యూచువల్ డివోర్స్ అవుతుంది. కానీ 5 lakhs దానికి సెట్ అవ్వదు. అమ్మాయికి 3 పిల్లలు, 3 ఆడపిల్లలు, మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది, పెద్దగా అవుతుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటారు, ఖర్చులు ఉంటాయి, ట్యూషన్స్ ఉంటాయి, స్కూల్ ఫీజులు ఉంటాయి, అవన్నీ భారం ఆడపిల్లకి. అవన్నీ కూడా మీరు మెయింటెనెన్స్ ఇచ్చుకుంటా లైఫ్ లాంగ్. ఆ మెయింటెనెన్స్ కూడా ఇచ్చేది మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో మీ సెకండ్ వైఫ్ చూసినా, మీ అమ్మ నాన్న చూసినా ఆ ట్రాన్సాక్షన్స్, అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. లేదు పర్మనెంట్ గా సెటిల్మెంట్ చేస్తా, ఒక 20-30 లక్షలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, ఒక్కొక్క పాపం మీద ఒక 10-10 లక్షలు వేసేస్తా అంటే అలా చేయండి. మరి ఒక 30-40 లక్షలు ఆమె లైఫ్ ని సెక్యూర్ చేసి వెళ్ళండి. ఈమెకేం అవ్వదు, ఈమె లైఫ్ లీడ్ చేస్తుంది, ఆగిపోదు, ఈమె లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. స్పాయిల్ అయ్యేది మీదే. ఆలోచించుకోండి, మళ్ళీ డిసైడ్ చేసుకోండి. మీకు ఆ అమ్మాయికి పర్సనల్ గా డిస్టర్బెన్సెస్ ఉంటే మేము ఏదైనా సొల్యూషన్ తీసుకొచ్చేటున్నాం. పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏమీ లేదు. నిజం చెప్పు, ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం అమ్మాయి వల్ల ఉందా, లేకుంటే అమ్మాయికి ఇద్దరు పాపలనా, లేకుంటే నీ రెప్యుటేషనా? మరి ఏం ప్రాబ్లం ఏంది? నేను చదువుకోవాలనుకుంటున్నా, విదేశంకి వెళ్ళాలనుకుంటున్నా. విదేశాలకు కాదు, నువ్వు బయట ఇట్లా కంట్రీ బార్డర్ దాటలేవు. అన్ని విధాలుగా నీకు లాక్ చేస్తారు. నీకు వీసా ఎవరు ఇస్తారు, నీకు పాస్పోర్ట్ ఎవరు ఇస్తారో మేము చూస్తాం కదా, నీకు ఎలా ఇస్తారో మేము చూస్తాం కదా. దేశం వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అన్యాయం చేసి ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్న వెంటనే కథం వచ్చేసింది. దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, చదువుకోవడానికి వెళ్తున్నా అని సింపతి గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంత ఈజీగా సింపతి గెయిన్ చేసుకుని వెళ్ళిపోదాం, వీళ్ళు ఎటైనా పోనీయండి, ఇలా బతుకులు ఎట్లైనా బతుకుతారు వీళ్ళు, అట్లా ఈజీగా వదిలేయం మేము. నువ్వు పోయినా కూడా మీ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్తాం ఈ ప్రస్తావం. ఈ అమ్మాయికి మీ ఇంట్లో వచ్చేటట్టు చూస్తాం, మీ ఇంట్లో కూర్చోబెడతాం చీర తీసుకొచ్చి. నువ్వేం చేస్తావు? చేసిందంతా చేసి కథం నాకేం తెలియనట్టు సైడ్కి వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటున్నావా? ఒక ఆడపిల్ల జీవితం అంటే ఏంటి? ఆట బొమ్మ అనిపిస్తుంది ఆడపిల్ల అంటే. సంగతి చూస్తా, చక్కగా ఉంటే ఉండు, లేకపోతే ఆలోచించుకొని ఏమున్న విషయం పాజిటివ్ విషయం చెప్పు. నెగటివ్ సైడ్ లో పోతే మాత్రం వీళ్ళ బెనిఫిట్ కూడా అవుతుంది, నీ క్లాస్ కూడా అవుతుంది. మొత్తం డిసిజన్ నీ మీద ఉన్నది. మంచిగా చెప్పినాం, అర్థమయ్యేలా చెప్పినాం. ఇప్పటి వరకు మీ కుటుంబంలో స్టేటస్లు కావాలని, రెస్పెక్ట్ కావాలని ఆలోచించి నీ బుర్రని బాగా పొల్యూట్ చేసేసుకున్నావు. ఒక్కసారి కూర్చొని నీ అంతట నువ్వు ఆలోచించి, ఈ నలుగురి జీవితాలు నేనేం చేయాలి, నా తల్లిదండ్రులను ఎలా ఒప్పించుకోవాలి, నా రెస్పెక్ట్ నా స్టేటస్ ఏంటి, ఒక్కసారి నువ్వే ఆలోచించుకొని ఎలా కన్వే చేయాలో మీ పేరెంట్స్కి కన్వే చేసి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయి. లేదంటావా మీ పేరెంట్స్ తోటి మేము కన్వే చేస్తాం. నేనేం చెప్పినా, ఎంత ఒప్పించినా, మీరు ఒప్పించినా, ఎవరు ఒప్పించినా సరే మా అమ్మ నన్ను ఒప్పుకోరు సార్. వాళ్ళకి చాలా పరువు అనేది చాలా ముఖ్యం. వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారు. నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నామని తరిమేసినా కూడా నీ స్వంతంగా నువ్వు ఈమెని సాకలేవా? ఒక 10,000-15,000 జీతం నువ్వు చేయలేవా? బయట ఉద్యోగం చేయలేవా? అవుతుందా కాదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అంతా బాగానే ఉన్నావు కదా, ఫిజికల్లీ ఫిట్. అవును సార్. అలాంటప్పుడు నువ్వు ఏదైనా 10,000-15,000 20,000కి ఎక్కడైనా లీస్ట్ టు లీస్ట్ శాలరీ అంత ఇస్తారు సిటీలో ఎక్కడైనా. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి మీ పిల్లలను పెట్టుకోవచ్చు కదా, నిన్ను నమ్మిన వచ్చిన భార్యని నువ్వు సాకొచ్చు కదా. చెప్పండి, ఏదో రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. మీరు చెప్పిన తర్వాత నేను పిల్లల రెస్పాన్సిబిలిటీ అన్ని తీసుకోవాలనుకుంటున్నాను సార్. కానీ నాకు ఒక టైం పడుతుంది, ఒక 4 months దాకా టైం పడుతుంది. అప్పుడు దాకా పిల్లలు వాళ్ళ మదర్ దగ్గరే ఉండి. ఎందుకని టైం ఎందుకు 4 months? ఈ మధ్యలో ఏమైనా పెళ్లి చేసేసుకుంటే ఇంకొక ఆమెని పర్టికులర్లీ 4 months టైం ఎందుకు? కాదు సార్, బయట ఇల్లు అవన్నీ తీసుకోవడానికి నాకు టైం పడుతుంది సార్. బయట ఇంటి కోసమా? అవును సార్. ఏంటంటే ఆ టైంలో కలుస్తావు కదా, పిల్లల్ని చూసుకుంటావు కదా. చూసుకుంటాను సార్. ఒక 4 months తర్వాత ఇల్లు తీసుకుంటావు, బయట తీసుకుని ఉంచుకుంటావా? ఉంచుకుంటాను సార్. తర్వాత ఏమంటావు మరి పేరెంట్స్ తోటి? పేరెంట్స్ ఒప్పుకోరు సార్, అందుకే మేము సపరేట్ గా ఇల్లు తీసుకుంటాం సార్. సపరేట్ గా ఇల్లు తీసుకున్న తర్వాత ఏదో ఒక రోజు పేరెంట్స్ కి తెలవాల్సిన విషయమే ఇది. వాళ్ళకి చెప్తాను సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంటున్నారు సార్ వీళ్ళు. తను మాతోనే ఉంటుండు కదా, ఇన్ని రోజుల నుంచి అమ్మ నాన్నకి తెలవని భయము ఈ రోజు కొత్తగా ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఏమైనా వదిలించుకొని ఏదో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా సార్. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ అంటుండు, లేదా ఏరే ఊరు వెళ్ళి బతకాలా, అక్కడ జాబ్ చేస్తా అంటుండు. వేరే ఊరు వెళ్ళి జాబ్ చేసుకొని పిల్లల్ని పోషించుకునే వాళ్ళు లేరా సార్? అమ్మ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు కదా, అది టెక్నికల్లీ చాలా కష్టం అండి. ఎందుకంటే ఈమెను పక్కన పెట్టేసి వేరే పెళ్లి చేసుకున్నా కూడా యాజ్ పర్ ఇండియన్ లా, ఇండియన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమైతుందంటే ఇంకో పెళ్లి చేసుకున్న మరుక్షణమే మీరు నిరూపిస్తే అది కోర్టులో డైరెక్ట్ 494 బైగమి కింద తను జైలుకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఒక పెళ్లియే జీవితంలో, రెండో పెళ్లి లేదు. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి వైఫ్ కి డివోర్స్ ఇచ్చైనా ఉండాలి, లేకుంటే ఆ వైఫ్ చనిపోయినా ఉండాలి. ఆ వైఫ్ బతికి ఉండి జీవోత్సవంలా ఒక మంచం మీద పడి ఉన్నా కూడా వేరే పెళ్లి చేసుకోవడానికి ఆస్కారం లేనే లేదు. చేసుకున్నా కూడా ప్రాబ్లం లో ఒక చిక్కుబూడిలో పడేది తనే.
ఇటు మీ వైఫ్ కే ప్రియారిటీ ఉంటది, ఎందుకంటే మొదటి భార్య కాబట్టి. రెండో వచ్చిన అమ్మాయి మోసపోతుంది అంతే, ఆ మ్యారేజ్ కూడా వ్యాలిడ్ అవ్వదు. సో అదొక్కటి మీరు మైండ్ లో పెట్టుకోండి. మీకు కూడా చెప్తున్నా, ఏదో ఎవరో ఈ రెండు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, రెండు పిల్లలు ఉన్నారు, నేను కూడా చేసుకుంటాను అనుకుంటున్నామేమో. అలా చేసుకోవడం ఇల్లీగల్. ఫస్ట్ చట్టం తెలుసుకో, ఏముందో చట్టం ఏం చెప్తుందో తెలుసుకో. ఆ రెండో పెళ్లి చేసుకోవడం నిషేధం, అర్థమవుతుందా? ఆ రెండో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఈమెకి ఏదో ఒక రకంగా ఈమెకి మెయింటెనెన్స్ ఫిక్స్డ్ ఏదో ఒకటి ఈమెకి సెటప్ చేసి క్లోజ్ చేసిన తర్వాతనే రెండో పెళ్లి చేసుకోవాలి. క్లోజ్ చేసుకోవడం ఆమె ఒప్పుకుంటలేదు. మీ ఇంటి అడ్రస్ మీద ఒక నోటీస్ పంపిస్తా, మీ నాన్న కూడా చదువుతాడు. దాంట్లో ఏమేమి ఉంది, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడెప్పుడు పిల్లల్ని అన్నారు, వైఫ్ తో నీకు ప్రాబ్లం లేదు, పిల్లలతో ప్రాబ్లం లేదు, ఏం లేదు, మరి ఎందుకు డివోర్స్? కేవలం స్టేటసా? స్టేటస్ ఏమిస్తుంది నీకు? స్టేటస్ తిండి పెడుతుందా? పరువు తిండి పెడుతుందా నీకు? ఎవరేమనుకుంటాయండి? నీ లైఫ్ ఇది, నీ లైఫ్ నీ ఇష్టం భయ్. నువ్వు ఏమన్నా చేసుకుంటావు, నువ్వు మంచిగా చేసుకుంటావు, ఖరాబ్ చేసుకుంటావు, నీ లైఫ్ అది. నీ చేతుల్లో నీ లైఫ్ ఉన్నది. ఎవడో ఏదో అనుకుంటాడని నువ్వు కాంప్రమైజ్ అవ్వడం ఏంది? నీ కోసం నువ్వు బతుకుతున్నావా, వేరే వాళ్ళ కోసం బతుకుతున్నావా? నీకు ఇష్టమైంది జై, ఎవరి మాట వినకు. నీకేమవసరం? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు? తిండి పెడుతున్నారా తీసుకొచ్చి నీకు? 10,000 ఇవ్వండి నాకు అడుగు, తెలిసిన వాళ్ళకి ఇస్తారా? ఎవరైనా అడుగు, ఒక 10,000 అడుగు. అత్యవసరం ఉన్నది ఒక 10,000 కొడతారా? మరి అలాంటి వాళ్ళ గురించి నీకెందుకు? నీకు అవసరమా? ఈ మూర్ఖత్వ ఆలోచన అంతా మానేసి చక్కగా లైఫ్ లీడ్ చేసుకో. బంగారం అసంటి వైఫ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు, మంచిగా రూమ్ తీసుకొని ఎక్కడన్నా జీవించు. అమ్మా నాన్నల్ని మెల్లంగా బుజ్జగించు, కాళ్ళ మీద పడో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించు. ఈ పని చేయను, దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇంకేం చేస్తావు? ఇంకో పెళ్లి చేసుకొని ఏమవసరం ఇంకో పెళ్లి నీకు? అదొక నెత్తి తిరుగుడు వ్యవహారం అవుతుంది. ఉన్న ఈ పొజిషన్ని నువ్వు క్లియర్గా హ్యాపీగా లీడ్ చేసుకో. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అమ్మ నాన్నకు తెలిస్తే వేరుగా తీసుకుంటున్నారని? ఏమో క్షమించే గుణం ఉంటే ఆ అమ్మాయిని ఒప్పుకుంటారేమో. ఆ వేలో ఎందుకో నువ్వు థింక్ చేయట్లేదు. కానీ నీ సమస్యలు నీకు బాగా అర్థమవుతాయి, కరెక్టే. కానీ ఏ సమస్య అయినా ఉండని బాబు, ఒక ఆడపిల్లకైతే అన్యాయం చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. సార్, అమ్మ అడిగినట్టు వాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ అవసరం కాబట్టి అబ్బాయి మాత్రం పత్రం రాసిస్తే మాకు ఒక షూరిటీ ఉంటుంది, మాకు ఒక నమ్మకం ఉంటుంది అని అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇరువురిని కూర్చోబెట్టి మన డాక్యుమెంట్స్ అవి సెట్ చేయడం, రాయడం బెటర్ అనిపిస్తుంది. మనం ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ హస్బెండ్ గే కాబట్టి యాజ్ ఏ షూరిటీగా వైఫ్ అనేది తనకు షూరిటీగా హస్బెండ్ నుంచి రాయించుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఆల్రెడీ 3-4 నెలల నుంచి ఇంటికి రావడం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం రాసుకోవాల్సిందే. రాసుకోవడం కూడా బెటర్ అండి. ఎందుకంటే రేపటి రోజున ఏదైనా ఇంక్రీజ్ అవ్వద్దని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా సర్దుకొని లైఫ్ లీడ్ చేసి సంసారం చూసుకుంటే బాగుంటది. కానీ ఒకవేళ చూసుకోకపోతే మాత్రం ఇప్పుడు రాయించే డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ డివోర్స్ ప్రొసీడింగ్స్ లో కూడా. ఇది కూడా ఒక రకమైన ప్రూఫ్ ఎవిడెన్స్ గా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అమ్మ, మీరు ముగ్గురు కూడా వెళ్ళేసి కూర్చోండి, నేను పేపర్ రాయిస్తాను. ఒకటైతే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీకు అన్యాయం అయితే జరగదు. ఏదో ఒక విధంగా మీకు న్యాయమే జరిపిస్తాం. 100%. ఏదో ఒక విధంగా మిమ్మల్ని విడిచేసి పోయినా కూడా తనకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. తన పేరెంట్స్ కి తెలవాల్సింది మొత్తం తెలుస్తుంది. అన్ని జరుగుతాయి. మేమితో పాటు ఉంటే అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఏ విధంగా సంజాయించాలో మేము ముగ్గురం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూర్చొని వాళ్ళకి సంజాయించాలి. అన్ని విధాలుగా మీకైతే బెనిఫిటే చేస్తామండి. కూర్చోండి బాబు, బయట కూర్చొని మీకు ఇద్దరికి బయట కూర్చోండి బాబు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేపర్ కూర్చోండి. ధన్యవాదాలు. కూర్చోండి అమ్మా. నమస్కారం.